రోడ్ షోలు చూస్తుంటే సాయంత్రం 5, 6 దాటితే ఇంటికి వెళ్ళిపోతున్నారు. ప్రతిపక్ష ఉమ్. నేతగా ఉన్నప్పుడేమో మధ్యరాత్రి వరకు జనాల్లో తిరిగేవాళ్ళు, ముద్దులు పెట్టేవాళ్ళు, బాగానే తిరిగేవాళ్ళు. ఏంటి సార్ ఒకసారి అంటే ఇంత 5 ఏళ్లలో ఇంత మార్పు కారణం ఏంటంటారు? ఏమండి, అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉంటది. దాన్ని ఆయన క్యాష్ చేసుకున్నాడు, ఒక్క ఛాన్స్ అన్నాడు. దీన దయాళ ముఖంతో రిక్వెస్ట్ చేసి కూడా రకరకాల వాళ్ళ అమ్మ చెల్లి అందరూ కూడా వాళ్ళందరూ ఉన్నారు. ఆయన వెనకాల ఇవాళ లేరు కదా, వాళ్ళు ఎవరు. పైగా వాళ్ళే ఓటు వేయద్దని చెప్తున్నారు. వాళ్ళ అమ్మ చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా షర్మిలకు సపోర్ట్ చేస్తుంది. వివేకానంద రెడ్డి గారు అమ్మాయి అయితే డైరెక్ట్ గా వచ్చి చెప్తుంది. పైగా ఇన్నాళ్ళు ఈ హెచ్లో జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారి పేరు తీయలేదు, ఇవాళ తీసేసింది. మీరు అంతకులను కాపాడుతారంటే మీ మీ మీద అనుమానం ఉందన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు జనాలు కూడా ఈయన అధికారంలో రానంత వరకు ఏదో చేస్తాడో ఏమో తెలియదు కదా. అవతలోడు అతను వచ్చిన తర్వాత అతను ముసుగు తీసాడు. బయటకు వచ్చినాడు పరదాలు కట్టుకున్నాడు, కానీ ఆయన ముసుగు తీసేసాడు. ఈ 5 ఏళ్ళు ఎవరిని కలిసాడండి ఆయన? ప్రజల్ని కలిసే అవకాశం ఉన్న ప్రజావేది కూలగొట్టడం కాడి నుంచి విధ్వంసకార విన్యాసాలు చేశాడు. ఆస్తులు దొబ్బేశాడు, వ్యాపారాలు దొబ్బేశారు, అరాచకం చేశాడు, దోపిడీ చేశారు, డే లైట్ రాబరీ చేశారు. ఎవడు బతుకాడు బతకనివ్వలేదు. నేను పథకాలు ఇస్తున్నాను కదా అంటే పథకాలు ఎవడెవడండి, ఎవరి కోసం ఇస్తారు? ఎవడైనా ఇవ్వాల్సిందే. నేను బాబు గారు ఇప్పుడు 4,000 మీకు 1 తారీఖు కల్లా ఇంటికి పంపిస్తాను, 3 నెలలు కూడా ఒకసారి తీసుకొచ్చి అని చెప్తున్నాడు. ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతకీ తలకు 1,500 ఇచ్చేస్తాడు. ఈ 2 చాలండి అవుట్ జగన్మోహన్ రెడ్డి. ఇది నమ్మరు, వాళ్ళు అంటారు నమ్మరు అంటారు. ఎందుకు నమ్మరు? 200 నుంచి 1000 చేసాడు, 1000 నుంచి 2,000 చేసాడు 5 ఏళ్ల లోపల. ఈయన 5 ఏళ్ల లోపల రెండు 3,000 చేస్తాను ముక్కి మూలిగి 3,000 చేయడానికి దేక్కుంటూ వచ్చాడు. ఎవరు నమ్ముతారు? కాబట్టి పైగా అందరికీ కూడా స్వర్గద. ఇప్పుడు ఓ పసిపిల్లడు ఉంటాడండి, మనం అన్నది ముట్టుకోకరా బాబు, నిప్పులరా బాబు అని చెప్తాం. ఎంత చెప్పినా వెంట దాని దగ్గరికి పోతాడు, ముట్టుకుంటాడు. ఒకసారి స్వర్గపడిందా మళ్ళీ దాని దగ్గరికి వెళ్దాం. వీళ్ళంతే. జనాలకే ఈ చంద్రబాబు నాయుడు గారు వంగి వంగి దండాలు పెట్టాడు. వారు బాబు వీడు దుర్మార్గుడు రా బాబు, అరాచకవాదుడు, అరాచకం చేతిలోకి వెళ్ళిపోద్ది, విను ముప్పు, మీరు అడు ఓటేస్తే అమరావతి ఉండదు, పోలవరం ఆగిపోతే రాష్ట్రం అరాచకం అయిపోద్ది అని చెప్పాడు. బతిమాలి చెప్పాడు. అయ్యా బాబు అని చెప్తే వినలేదు ఎవడం. భూగాలం దాపిచ్చినప్పుడు ఎవడ ఏంటంటే ఇప్పుడు అందరికీ తెలిసింది, ఇంకెవడ చెప్పక్కర్లేదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఎవరు మీటింగ్ పెడితే ఎగరేసుకుంటే వెళ్తున్నారు. నువ్వు రావాలయ్యా బాబు అన్నట్టు. మీరు ధైర్యంగా ఉండండి, మీ వెనకాల మేమన్నా, మీరు ఏం కంగారు పడకండి, మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి, ఎవరికి లొంగిపోకండి అన్నట్టుగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే అతని ఇండికేషన్ వచ్చేసింది. అతనికి అదృష్టం ఏంటంటే ఎలక్షన్ ముందే మన పని అయిపోయిందని తెలుస్తుంది. ఇప్పుడు అతను వేరే మార్గాల్లో చూసుకుంటున్నాడు. డబ్బు, దౌర్జన్యం, యంత్రాంగం అతని చేతిలో ఉంది. ఆ యంత్రాంగం అతని చేతిలో ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పలేం. 2 రోజుల, 3 రోజులు, 4 రోజులు, 5 రోజుల తక్కువ మార్చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ అబ్జర్వర్ వేశారు. ముఖేష్ కుమార్ మీద ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా మార్చొచ్చు. లేదా అతను స్ట్రిక్ట్ గా అతను ఇంకా చర్యలు తీసుకుంటలేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. డీజీపీని మారుస్తారు. పోలీస్ యంత్రాంగాన్ని ఇప్పుడు ఇతను తొత్తులుగా ఉన్న వాళ్ళందరినీ మార్చేస్తారు. ఏముంది, టక్మర్ ఒక్క కలం పొడితో వీళ్ళందరూ పక్కపోతారు. అప్పుడు ఏమవుతుందండి? కాబట్టి ఎవడు కూడా నిరాశ పడకూడదు. యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత వెనకడుగు వేయకూడదు, అధైర్యపడకూడదు. అవతల వాడు బలహీన పడుతుంటే ఇంకా బలహీన పట్టాలి. ఒక రకంగా హైహ్యాండెడ్ గా ఉంది టీడీపీ పరిస్థితి. వాళ్ళు పోటీ చేసి 144 అయినా ఖచ్చితంగా 125 గెలుచుకునే అవకాశం ఉంది. కష్టపడితే ఇంకా మొత్తాన్ని కొట్టేసుకోవడానికి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇవాళ ట్రెండ్ ఒక అవకాశం వచ్చింది. 1983, 94 ఎలా ఉన్న పరిస్థితి నిశ్శబ్ద విప్లవం అప్పుడు. ఇప్పుడు శబ్దంతో కూడిన విప్లవం తెలిసిపోతుంది బయటికి. అవన్నీ చూసి కూడా ఇంకా అబ్బాయి ఇంకా అలాగే ఉంది, మనం అనుకున్నట్టుగా లేదు గ్రౌండ్ లో. ఇలాంటి పిరికి మందు, వాళ్ళు పిరికితనం ఉండకూడదు, ఎదరోడు కూడా పిరికి మందు పోయకూడదు. నీకు 100 మందిని తీసుకుని వీరుల్లోకి వెళ్ళాడు. 300 మంది అనే సినిమా వచ్చింది చూడండి. కాలకేళ్ళటి వాళ్ళ మీదకే 300 మందిని తీసుకుని వెళ్తాడు. చావో రేవో అంట, విజయం వీర స్వర్గం అంట. దురదృష్టవశాత్తు కుట్రల వల్ల ఓడిపోయాడు తప్ప శౌర్యం లేక ఓడిపోలేదు ఆ వీరుడు. కుట్రల మనం ఆధునిక కాలంలో ఉన్నాం. కుట్రలు కనిపెట్టగలం, ఆ కుట్రలను ఛేదించగలం, యుద్ధం చేయగలం.
అనుకూలం ఉంది, ప్రజాక్షేత్రంలో అనుకూల వాతావరణం ఉంది. కాబట్టి యుద్ధం చెయ్యాలి. మనం గా ఉన్న నిర్లక్ష్యం తగదు అంతే. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు పిరికి మంది పోయికండి, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, అతి విశ్వాసం వద్దు. కానీ ఆత్మస్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, అతి విశ్వాసం వద్దు కానీ ఆత్మవిశ్వాసంతో వీరుళ్ళ ధీరుళ్ళ కలబడి నిలబడి పోరాడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. అతను మేకపోతు గాంభీర్యం నటిస్తున్నాడు. నా లెక్క ప్రకారం ఎలక్షన్ కమిషన్ కొన్ని మార్పులు చేస్తే రేపు ఎన్నికల్లో నామినేషన్ కూడా వేయరాడు. ఎన్నికలు 3వ విడతలు వచ్చినాయి. బీజేపీ ఏమీ చేయలేదు, ఎలక్షన్ కమిషన్ ఏమీ చేయలేదు అనుకోకూడదు. 3వ విడతలో పెడతామంటే అతను 2 పెన్షన్లు ఇవ్వాలా, 2 జీతాలు ఇవ్వాలా. మిడ్ సమ్మర్, నడి వేసవి, తాగడానికి నీళ్లు ఉండవు. ప్రభుత్వం మీద మామూలుగానే వ్యతిరేకత ఉంటుంది. ఈ కరెంట్లు పోతాయి, కరెంటు బిల్లులు గోల, ప్రజలు ఇంకా ఆగ్రహం పెరిగిపోతాయి. వీడు 10,000 ఇద్దా, ఇప్పుడు 10,000 ఇస్తాడని అనుకుంటున్నారు. 20,000 ఇచ్చిన ఒకటి తీసేసుకుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని విన్యాసాలు చేసినా, ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా అసలు అతని ఉనికికే భంగం వచ్చేసింది. పులిబిందులే అతనికి ఇబ్బందిగా ఉంది. అదే పెద్ద అసాధ్యమైన విషయం కాదు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కొట్టలేదా? రాష్ట్రంలో 3 ప్రాంతాలను కొట్టేశారు కదా. అంత భరోసా సంవత్సర క్రితమే వీళ్ళకి పిక్చర్ క్లియర్ గా వచ్చిన తర్వాత బీజేపీయో లేకపోతే జనసేన, టీడీపీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. వాళ్ళ ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి. బీజేపీకి టీడీపీ అవసరమే. బీజేపీ ఓట్లు ట్రాన్స్ఫర్ అయినా అవ్వకపోయినా పర్లేదు, కానీ టీడీపీ ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఆ విధిగా కొంతమంది అందులో ప్రో టీడీపీ మనుషులు ఉన్నారు, టీడీపీని తిట్టనాళ్ళు కట్టండి, వాళ్ళందరూ గెలుస్తారు. పోతే 3-4 పోతాయి. కష్టపడి వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ పొత్తు పర్ఫెక్ట్ గా వర్కౌట్ చేయకపోతే, బీజేపీ నుంచి ఏం ఆశించారో ప్రజలు జరగకపోతే బీజేపీ వాళ్ళు పోతారు. అక్కడ వైసీపీ వాళ్ళు నెగ్గుతారు అనుకుంటున్నారేమో, నగ్గరండి. ఎందుకంటే జగన్కి వ్యతిరేకంగా ఓటు బీజేపీ ఉన్నది మాత్రం జగన్కి వేయరు. అక్కడ ఆల్టర్నేటివ్ ఏ కాంగ్రెస్ కూడా ఎవడన్నా ఇంకోటి ఇండిపెండెంట్ వస్తాడు, చేసేస్తారు. చూద్దాం సార్. అప్పుడు వైసీపీ నుంచి కూడా వేస్తారు మంచి క్యాండిడేట్ ఉంటుంది. చూద్దాం సార్. మరి ఆ లాటరీ క్యాండిడేట్లు ఎవరో మనకి బయటపడుతుంది నామినేషన్లు వచ్చాక. అంచేత బీజేపీ ఇప్పుడు టీడీపీ కోసమో ఆంధ్ర వాళ్ళ కోసమో కాదు, వాళ్ళని నమ్ముకుని వాళ్ళు బీఫామ్ మీద నిలబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గెలిపించుకోవడం కోసమైనా రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దాలి. ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో వాళ్ళు సీన్ సీతార్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ 6 ఎంపీలు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ప్రాతినిధ్యం కావాలి. ఇక్కడి నుంచి ఎవడు గెలిచినా మనోడైనా సీన్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గెలిచి ఎంకలు ఎందుకుంటాడో కాంగ్రెస్ లో పోతాడు. అతను కేసులు కదా, అక్కడ గవర్నమెంట్ మారిందంటే వాళ్ళు ఎంకలు పోతాడు. కాబట్టి వాళ్ళు ఎన్ని ఆలోచిస్తారు మనకే తెలిసిపోయినప్పుడు వాళ్ళు తెలియదేంటి చపాతీ బ్యాచ్ కి వాళ్ళకే తెలుసు. అదే సార్, చూద్దాం సార్ మరి ఏమవుతుందో. ధన్యవాదాలు సార్.